తిరుమల పరకామణి చోరీ ఘటనపై వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో రవికుమార్ 20 ఏళ్లుగా దొంగతనం చేస్తుంటే మా ప్రభుత్వంలో అతన్ని పట్టుకున్నామని అన్నారు. రవికుమార్ చేసిన పాప పరిహారంతో అతని కుటుంబ సభ్యులు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీటీడీకి కానుకగా ఇచ్చారని తెలిపారు. అదే ఘటన చంద్రబాబు పాలనలో జరిగి ఉంటే ఆ ఆస్తులను టీటీడీకి కాకుండా టీడీపీకి రాయించుకునేవాళ్ళని అన్నారు. శ్రీవారి ఆలయం పరకామణిలో జరిగిన దొంగతనం తాను టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆ ఘటన జరిగింది నిజమైతే అల్పిరి వద్ద తల నరుక్కుంటా అంటూ బోమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చివేసినారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒక్కటైతే దాన్ని చిలవలు పొలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్నే తమ స్వార్థ క్షేత్రంగా మార్చివేస్తున్నారు. 29/4/2003 సంవత్సరంలో జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా 800 నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్లు పట్టుకోవటం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 72,000 రూపాయలని తేల్చినారు. మా వాళ్లు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రకంగా బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం. అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి